ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీడియోలో నోయా జాన్ గురించి ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. ఈ వీడియోలో మరలా మీ ముందుకు రావడానికి కారణం సిస్టర్ మహిమ కుమారి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. విషయం ఏంటంటే, ఈ మహిమ కుమారి ఒక ట్రాప్లో నడిపించబడుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. తను ఒక టీం చేత నడిపించబడుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తను మాట్లాడే దాంట్లో ఎందులో స్పష్టత లేదు, క్లారిటీ లేదు, లాజిక్ అనేది లేదు. ఏదో వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తున్నారు, ఈవిడొచ్చి మాట్లాడుతుంది అన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. ఈవిడ 2 నాలుకల ధోరణి అనేది ఖచ్చితంగా కలిగి ఉంది. ఒక వీడియోలో ఒకలా, మరొక వీడియోలో మరొకలా మాట్లాడడం మనం చాలా గమనించాం. ఇప్పుడు కూడా మీకు వినిపిస్తాను, వినండి. రోజు నీతో నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, చాలా వీడియోస్లో 2 రకాలుగా మాట్లాడావు. దయచేసి ఆ మాటలన్నీ వెనక్కి తీసుకో. ఈ మహిమ కుమారి సిస్టర్ మాట్లాడిన విషయాల్లో చాలా ఆశ్చర్యం అనిపించిన ఒక మాట మీకు వినిపిస్తాను, వినండి. అబ్బాయి నన్ను శారీరకంగా ప్రతిరోజు కలవడం జరిగింది. గుండెల్లో తను మా ఇంటికి రావడం, ఇక్కడ ఉండడం అలా జరుగుతూ ఇంకా ఒక 2-3 టైమ్స్ జరిగిందన్న. ఇంకా ఎలాగ చేసుకోబోతున్నాడు కదా అన్న ఉద్దేశంతో నువ్వు ఇంకా వడ్డించడం. విన్నారు కదా, ఒకసారేమో 3 నెలల్లో ప్రతిరోజు కలిసామని చెప్పింది. తర్వాత ఇంకొక వీడియోలో ఏమో ఈ 3 నెలల్లో 2-3 సార్లు మాత్రమే కలిసామనింది. మహిమ సిస్టర్, ఈ రెండిట్లో ఏది నిజం క్లారిటీ తీసుకో. 2 మాటలు మాట్లాడితే అట్లాగా? నీకు స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి క్లారిటీ తీసుకో. తర్వాత 3 నెలలు రిలేషన్లో ఉన్నారనుకుందాం. అలా అయితే ఈ 3 నెలల్లో ప్రభుకుమార్ బ్రదర్ మీ పేరెంట్స్తో మాట్లాడాడు, అలానే వాళ్ళ పేరెంట్స్తో కూడా ఈ విషయాన్ని పంచుకున్నాడు అని చెప్పావు. మరి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఎందుకు నీ దగ్గర లేవు? సహజంగా ఎవరైనా సరే 2 కుటుంబాల విషయం తెలిసినప్పుడు కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు కదా. కానీ నీ దగ్గర ప్రభుకుమార్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నెంబర్స్ ఎందుకు లేవు? ఖచ్చితంగా వాళ్ళైనా నీ నెంబర్ తీసుకొని మాట్లాడతారు కదా తెలిస్తే. కానీ వాళ్ళ నెంబర్స్ నీ దగ్గర లేవు, నీ నెంబర్ వాళ్ళ దగ్గర లేదు. కానీ విషయం మాత్రం వాళ్ళకి తెలుసు. ఎలా అలా చెప్పు? వేటిలో లాజిక్ లేదు సిస్టర్. ఏదో తపన పడుతున్నావు కానీ లాజిక్ లేదు. అనవసరంగా రోడ్డును పడుతున్నావు. జీవితాన్ని నీ చేతిలో నువ్వే పాడు చేసుకున్నావు. తర్వాత ఇంకొక వీడియోలో ఏమో అక్కడ నేను కిచెన్లో ఉండి పనిచేస్తున్నాను, పాస్టర్ ఎటు నుంచి వచ్చాడో నాకు తెలియదు అంది. నేను చెప్పడం ఎందుకు, మీరే వినండి. అక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను, పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. ఆ రోజు నేను తప్పించుకోలేకపోయాను. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను, అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు వస్తున్నాడు. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను, పాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను ఇదే కిచెన్ రూమ్ లో పని చేస్తున్నాను, అబ్బాయి బాత్రూమ్ లో బట్టలు వస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు నమ్మొచ్చు? మనం మహిమ కుమారి చెబుతున్న ప్రతి మాటని మనం నమ్మొచ్చు. అంతే, నమ్మొచ్చు. మహిమ కుమారి సిస్టర్ చెప్పే ప్రతి మాట నమ్మొచ్చు. మీరు నమ్ముతున్నారుగా? దయచేసి వీక్షకులు ఈ విషయాన్ని గమనించండి. ఏది కరెక్ట్? సరే, ఎటు నుంచి వచ్చాడో తెలియదు, కిచెన్లో ఉన్న నిన్ను బలవంతం చేశాడు. సహజంగా కిచెన్లో రకరకాల ఆయుధాలు ఉంటాయి. మెయిన్ చాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కారం డబ్బా ఉంటుంది, ఏదో ఒక వస్తువు నీకు అందుబాటులో ఉంటుంది. నిజంగా నీకు ఇష్టం లేకపోతే ఆ బ్రదర్ని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను బలవంతం చేసినప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ ఎందుకు చేయలేదు నువ్వు? ఏ స్త్రీ అయినా సరే ఇష్టం లేకుండా వేరే పురుషుడు ఒంటి మీద చేస్తే ఊరుకోదు కదా. కానీ నువ్వు ఎలా ఒప్పుకున్నావు సిస్టర్? నీకు ఇష్టం లేదు కదా, బలవంతం చేయబడ్డావు కదా, మనం ఎదురు తిరగాలి కదా, సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి కదా. అక్కడే మంచిగా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి నన్ను బాడీ చేశాడని చెప్పుకుంటున్నావే, కొంచెం కూడా సిగ్గు లేదా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా చెప్పుకోవడానికి? అలాగా ఒకవేళ అది జరిగితే అక్కడ నువ్వు ఇష్టమే వెళ్ళినట్టే కనిపిస్తుంది. నీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ చేసేదానివి. ఖచ్చితంగా అతను గాయాల పాలయ్యేవాడు. ఒక ఆడపిల్ల ఇష్టం లేకుండా ఒక వ్యక్తి తల వంచాల్సి వస్తే ఖచ్చితంగా రివర్స్ అయ్యిద్ది. కానీ నువ్వెలా అంగీకరించావు? ఎవరిని పిచ్చోలు చేస్తున్నావు? ఇన్నాళ్ళు నువ్వు కూడా మా లాంటి ఆడపిల్లవేనని మేము సైలెంట్గా ఉన్నాం. నిజాలు తెలుస్తాయి, తప్పు నొప్పుకుంటుంది, తప్పు తెలుసుకుంటుందిలే, దిద్దుకొని మరలా పశ్చాత్తాపడిద్ది. మనం ఎందుకు మనలాంటి ఆడపిల్లని రోడ్డు నేయడం అవకాశం ఇచ్చాను సిస్టర్. చాలా తప్పు చేస్తున్నావు. ఒక ఆడపిల్లలా ప్రవర్తించు. ఎందుకంటే సమాజంలో జంటుకుండే రెస్పెక్ట్ వేరు, లేడీకుండే రెస్పెక్ట్ వేరు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావే. ఏం చేయాలనుకుంటున్నావు? ఏం సాధించాలనుకుంటున్నావు? సమాజంలో నీ అంతటి నువ్వే నీ స్థితిని, నీ స్థాయిని తగ్గించుకుంటున్నావు. ఇకపోతే నువ్వు లైవ్లో మాట్లాడే పద్ధతి అసలు ఏం బాలేదు సిస్టర్. నిజంగా చెప్తున్నా, ఒక బాధితురాల్లాగా, నిజంగా అన్యాయం జరిగిన వ్యక్తిలా అస్సలు మాట్లాడలేదు నువ్వు. అదొక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా నవ్వుకుంటున్నావు. వినండి, మీరు వినండి. ఒక బాధితురాలు ఎలా ఉంటుంది? ఇష్టం లేకుండా తనను పాడు చేశాడు. ఇలాంటి ఆడపిల్ల ఎంత బాధతో ఉండి చెప్పండి మీరు. కానీ ఈవిడ మాత్రం నవ్వుకుంటాను. ఏం మనుషులండి బాబు. నిజంగా అన్యాయం జరిగిన వ్యక్తి నవ్వుకునిద్దా? గుండెలు బాదుకొని ఏడుస్తారు. నా జీవితం పాడైపోయింది, నా జీవితాన్ని దేవునికి అర్పించాలనుకున్నా, దేవుని సమర్పించుకున్నాను నేను, కానీ ఈరోజు నా జీవితంలో పాడైంది అనని భయంకరమైన దుఃఖంలో ఉంటారు సిస్టర్. కానీ నువ్వేం నవ్వుకుంటున్నావు? జీవితాంతం అలాగే బ్రతకాలి, ఒక దోషిలాగా బ్రతకాలి. తప్పదు. అసలు జోక్స్ వేసుకునే సందర్భమా? నీ పరిస్థితి ఏంది, నీకు జరిగింది ఏంది, భవిష్యత్తు ఏంది అని ఆలోచించాల్సిన ఈ సందర్భంలో నవ్వుకుంటున్నావు. అసలు నీకు నవ్వెలా వస్తుంది? అసలు నిజంగా అన్యాయం జరిగిన స్త్రీలా లేవు. ఎవరినో నవ్వులు పాలు చేయడానికి వచ్చి నువ్వే నవ్వులు పాలు అవుతున్నావు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. తర్వాత నాకు ఇంకొక డౌట్,
నువ్వు ఏ విషయం చెప్పినా కానీ పర్టికులర్ డేట్స్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు? పలానా తేదీన నేను బలవంతం చేయబడ్డాను, పలానా తేదీన నాకు అబార్షన్ అయింది, పలానా తేదీన ప్రభు కుమార్ పాష్ గారు నాకు రివర్స్ అయ్యాడు. ఏవి పర్టికులర్ డేట్స్ ఎందుకు నువ్వు చెప్పట్లేదు? గుర్తులేవా? ఇది మర్చిపోయేంత చిన్న విషయం కాదే. కానీ ఎందుకని నువ్వు పర్టికులర్గా డేట్స్ మెన్షన్ చేయట్లా? ఎందుకంటే అసలు అక్కడ ఏం లేదు, అక్కడ ఏం జరగలేదు కాబట్టి. ఇదంతా ఒక కల్పిత కథ కాబట్టి డేట్స్ లేవు అక్కడ. రైట్? చూస్తున్న వారు కూడా విషయాన్ని గమనించండి. తర్వాత నేను ప్రభు కుమార్ పాస్టర్ రిజెక్ట్ చేశాడు, ఇది నాకు సంబంధం లేదు అని నీకు వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి. కనీసం అప్పుడైనా నీ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ఈ 3 నెలల రిలేషన్లో మీరు మాట్లాడుకున్నట్టు చాటింగ్స్ లేవు, మాట్లాడుకున్న కాల్ రికార్డ్స్ లేవు, మీరు కలిసి దిగిన పిక్స్ లేవు, ఫొటోస్ లేవు. పైగా ప్రభు కుమార్ బ్రదర్ నీకు రివర్స్ అయినప్పుడు, నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు ఎలాంటి కాల్ రికార్డ్స్ కూడా లేవా నీ దగ్గర? కనీసం బతిలాడుకున్నట్టయినా ఒక కాల్ రికార్డు ఉండాలి కదా. ఏ ఆడపిల్లైనా సరే ఒక వ్యక్తి చేతిలో మోసపోయానన్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడింది, లేదా డైరెక్ట్గా కలిసినా సరే వాయిస్ రికార్డ్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రూఫ్ కావాలి కాబట్టి. మరి నువ్వు ఫోన్ చేసావా? సరే డైరెక్ట్గా వెళ్ళి కలిసావు, వాయిస్ రికార్డ్ పెట్టుకోవాలి కదా. అలా ఎలా నన్ను మోసం చేస్తావు, నాకు అన్యాయం చేస్తావు, నువ్వు బతిలాడుకోవాలి కదా. సరే బతిలాడటం కాదు, రివర్స్ అవ్వాలి కదా నువ్వు. ఏది నీ వాయిస్ ఎక్కడ వినిపించింది? ఎక్కడ రివర్స్ అవ్వలేదే. ప్రతి ఆడియో కాల్లో నేను అలా చెప్పలేదన్నా, ఇలా చెప్పలేదన్నా, నేను అలా అనలేదన్నా, ఇలా అనలేదన్నా, అన్నా 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 అని మెన్షన్ చేసావు. కానీ ఏం పాస్టర్ అట్లా మాట్లాడుతున్నావు, నాకు అన్యాయం చేసినావు ఏందని నువ్వు క్వశ్చన్ చేసిన ఆడియో ఒక్కటి కూడా లేదు. ఉండే చూపించు. నిజంగా అన్యాయం జరిగిన ఆడపిల్ల అయితే ఎవరు మౌనంగా ఉండరు, ఖచ్చితంగా ఆ వ్యక్తిని క్వశ్చన్ చేస్తారు. దానికి సంబంధించిన ఒక్క ఆధారమైన దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క ఆధారం కూడా లేదు అంటే క్లియర్గా అర్థమవుతుంది ఇదంతా ఒక అబద్ధం, ఇదంతా ఒక క్రియేటివిటీ, మీలో ఉన్న గ్రేట్ క్రియేటివిటీ అనమాట. శబాష్. నెక్స్ట్ పాయింట్కి వస్తే, సరే ఇదంతా ఓకే, నీకు అన్యాయం జరిగింది, సమర్పణ అన్నావే, అంత ఈజీగా ఎట్లా బెండ్ అయ్యావు? సరే తప్పు జరిగింది, అదే రోజు సాయంత్రం వచ్చి ప్రభు కుమార్ బ్రదర్ మీ ఇంట్లో మాట్లాడితే నువ్వు పెళ్ళికి ఎలా ఒప్పుకొని మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఫిజికల్గా మీట్ అవ్వడానికి ఎట్లా సహకరించావు? అంటే నీ సమర్పణ ఎలాంటిది? నీ మనసు అంత చంచలంగా ఉందా? బలహీనపడిపోయి కనీసం ప్రభా తప్పు జరిగిందని దేవుని ముందుకు వెళ్ళావా? నేను ఏం చేయాలి ప్రభా, నెక్స్ట్ ఏంటి నా లైఫ్లో జరగాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని దేవుని అడిగావా? అడగలా. ఎందుకంటే ఆల్రెడీ మనసులో ఒక వ్యక్తి మీద ఇష్టం పెట్టుకొని అవకాశం రాగానే పట్టుకుంది. సో ఆ టైంలో సమర్పణ గుర్తురాలా, దేవుడు గుర్తురాలా, దేవుని కొరకు చేసిన వాగ్దానాలు గుర్తురాలా, దేవునికి ఇచ్చిన మాట గుర్తురాలా? గ్రేట్ సిస్టర్. ఎంత డెడికేషన్ అంటే నీ సమర్పణలో, ఎంత స్థిర మనసు అంటే ఒకడు వచ్చి చెయ్యగానే, ఒక వ్యక్తి వచ్చి నీ మీద చెయ్యగానే నీ సమర్పణ అంతా పోయింది. చాలా స్థిరమైన సమర్పణ కలిగి ఉన్నావు. అందుకే ఏంటో నీ సమర్పణ ఏంటో, నువ్వేంటో నీకే ఒక క్లారిటీ లేదు సిస్టర్. ఒక క్వశ్చన్ అంటే చాలా ఉన్నాయని చెప్పాదా, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో ఫైనల్గా ఒక క్వశ్చన్. సిస్టర్ నీ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి అంటున్నాను, నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి అంటున్నాను. సరే చూపించమంటేనేమో అధికారులకు ఇచ్చాను, అధికారులు న్యాయం తీరుస్తారంటున్నాను. అధికారులేమో ప్రూఫ్స్ ఏవి బయట పెట్టట్లేదు. సరే వాళ్ళే న్యాయం చేస్తారని ఎదురు చూస్తుంటే మళ్ళీ ఎందుకు ఇంకో వీడియోలో ప్రభు కుమార్ వెళ్ళి పోలీసులతో మాట్లాడి నేను డీల్ చేసుకుంటాను, మీరు డీల్ చేయొద్దని మాట్లాడాడు అని అన్నాను. అలా అయితే పోలీసులు కూడా నీకు న్యాయం చేయనట్లే కదా. మరి కనీసం ఇప్పటికైనా అధికారుల ద్వారా న్యాయం జరగదని అర్థమైంది నీకు, ఇప్పటికైనా ఆ ప్రూఫ్స్ బయటపెట్టవచ్చు కదా, ఆ ప్రూఫ్స్ని మీడియాలోకి తీసుకురావచ్చు కదా. ఎందుకు చూపించట్లేదు? ఆ ప్రూఫ్ చూపిస్తే నీకే న్యాయం జరిగింది కదా. ఇంకా ఈవిడికి మైండ్ ఎఫెక్ట్ అయిందా, లేకపోతే ఈవిడ వెనకున్న టీం వల్ల ఈవిడ ఇట్లా తయారైందా అన్నది అర్థం కాని పరిస్థితి అనమాట. ఒకసారి వినండి, మీరు వినండి. నాకు న్యాయం జరిగేదాకా నా పోరాటం అయితే ఆపే పరిస్థితి లేదు. నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, అధికారులు స్పందించాలి, వెంటనే అబ్బాయి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అబ్బాయి పెళ్లి చేసుకుంటాము అంటే మీ సమస్యలు అధికారుల సమస్యలు కానీ పెద్దల సమస్యలు వివాహం కావాలి, వివాహం చేయాలి, లేదంటే అవి ఖచ్చితంగా జరిగి పంపించాలి అని అధికారులని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ వినండి. ఇంకా అరెస్ట్ చేయాలి, అధికారులు కూడా సీరియస్గా తీసుకోవాలి, అబ్బాయి పిల్లపాలి, అబ్బాయికి ఇష్టమైన పెళ్లి చేసుకోవాలి, ఒకవేళ చేసుకోవాలి చేసుకోవాలి. ఇంత పిచ్చితనంగా ఎలా మాట్లాడుతున్నావు సిస్టర్ నువ్వు? అసలు న్యాయం జరగాలి, జైలుకి పంపించాలి, ఇష్టమైతే పెళ్లి చేసుకునేదంట. ఒక వ్యక్తి జీవితాన్ని ఇంత చండాలంగా ఆరడిపరచి తన సాక్ష్యాన్ని పాడు చేసి తను చేస్తున్న పరిచర్యను ఎఫెక్ట్ చేయాలని చూసి తన మీద బురద చల్లి సోషల్ మీడియాలో ఇంత రచ్చ చేసి నిన్ను మళ్ళీ ఎలా చేసుకుంటాడు? నువ్వేమన్నా అతనికి మేలు చేసావు అనుకుంటున్నావా? నువ్వు నిజంగా బ్రదర్ని ఇష్టపడి ఉంటే నువ్వు వెళ్ళాల్సిన రూట్ అది కాదు, అసలు వెళ్ళాల్సిన పద్ధతి అది కాదు. ఆ బ్రదర్ పైన ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సంప్రదించాలి, వచ్చి మాట్లాడాలి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలి, లేదా మినిస్ట్రీలోని పెద్దలతోనూ మాట్లాడాలి. కానీ అది చేయలేదు. ఈరోజు అతని ఇంత రచ్చ చేసి అతని జీవితాన్ని పాడు చేసి అతని జీవితంలో ఒక చెరగని మచ్చలాగా ఇంత నిందను మోపి నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడు? నువ్వు ఎలా సంతోషం ఉండగలుగుతావు? అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావేం సిస్టర్? నువ్వు మైండ్ ఎఫెక్ట్ అయి మాట్లాడుతున్నావా, లేకపోతే ఏదో ఆకర్షణలకు లొంగిపోయి మాట్లాడుతున్నావా? నేను అడిగిన ప్రశ్నలన్నింటిని మరొకసారి వినండి.
మీకే వేరియేషన్ అర్థమవుతుంది. ఒక జీవితాన్ని ఆరడపరిచి అతన్ని జైలుకి వెళ్ళాలి అని కోరుకున్న నీతో జీవితాన్ని ఎలా పంచుకుంటాడు? నీతో సంతోషంగా ఎలా బ్రతకగలుగుతాడు? ఎలా సేవ చేయగలుగుతాడు? ఇంకా ఇవే కాదు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీలైతే ఆ క్వశ్చన్స్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మహిమకుమారి సిస్టర్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలనుకుంటే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? 2 నాలుకల ధోరణి తొలగించండి. 2 రకాల మాటలను తీసేయండి. స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు ఒప్పుకో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నాకు ప్రభుకుమార్ పాస్టర్ మీద ఇష్టం ఉంది, అతన్ని నేను ఇష్టపడ్డాను, అతన్ని దక్కించుకోవడానికి నేను ఇట్లా చేశాను అని ఒప్పుకో. దట్స్ ఇట్, క్లియర్ ఇక్కడతో. ఎందుకు దీని ఇంత రాతాంతం చేస్తున్నారు? నువ్వు చేస్తుంది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఇప్పటికైనా నీ తప్పును ఒప్పుకొని దేవుని ముందు పశ్చాత్తాపడి దైవజనులకు క్షమాపణ చెప్పు. దేవుడు నేను దీవిస్తాడు. జరిగిపోయిన తప్పు ఏదో జరిగిపోయింది, చేయాల్సిన పొరపాటు ఏదో చేశావు, ఇక నుంచైనా నీ సమర్పణ జీవితాన్ని కొనసాగించు.